అవకాశం ఉన్నట్లు కూడా చూస్తున్నాం. షేక్పేటలోని రిటర్నింగ్ అధికారి ఆఫీసులో ఉన్న నామినేషన్లను స్వీకరిస్తున్నారు. ఇక అభ్యర్థులు తమ దరఖాస్తులను ఫారం 2B ద్వారా, అఫిడవిట్లను ఫారం 26 ద్వారా సమర్పించాల్సి ఉంటుంది. సోమవారం నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభం కానుండడంతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టారు. నామినేషన్ల కేంద్రంగా ఉన్న షేక్పేట తహసీల్దార్ కార్యాలయం పరిసరాల్లో 144 సెక్షన్ విధిస్తున్నట్లు ప్రకటించారు. పూర్తి డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ అందుబాటులో ఉన్నారు. రైట్ శ్రవణ్, ఇప్పటికే మనం చూస్తున్నాం జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలుస్తుంది. 21 వరకు కూడా నామినేషన్ల స్వీకరణకి టైం ఉన్నట్లు కూడా మనం చూస్తున్నాం. ఏ విధంగా జరుగుతుంది అనుకోవచ్చు నామినేషన్ల ప్రక్రియ? ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీహిల్స్ బై ఎలక్షన్కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ కొద్ది క్షణాల ముందే విడుదలైంది. ఇప్పటి నుంచి అంటే 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ ఉండబోతుంది. షేక్పేట్లోని మండల ఆఫీసుకి సంబంధించిన కార్యాలయంలోనే నామినేషన్ల స్వీకరణ ఉండబోతుంది. రిటర్నింగ్ ఆఫీసర్గా సికింద్రాబాద్ ఆర్డీఓ సాయిబాబా ఉన్నారు. సో ప్రస్తుతం మనం షేక్పేట్ మండల ఆఫీస్లో ఉన్నాం. పోలీసులు రిటర్నింగ్ ఆఫీస్ని పరిశీలిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనము గమనించవచ్చు. మొత్తం షేక్పేట్ మండల ఆఫీస్ పరిసర ప్రాంతాల్లో రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు, పోలీసులు పూర్తి స్థాయిలో బందోబస్తును నిర్వహించారు. దాదాపుగా 100 మీటర్ల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉన్నాయి. పూర్తి స్థాయిలో ఆంక్షలను పెట్టినటువంటి పరిస్థితి మనం క్లియర్గా గమనించవచ్చు. గేట్ దగ్గర ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేసిన తర్వాతనే లోపలికి అనుమతిస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. సో ఇవాళ నుంచి ఈ నామినేషన్ల స్వీకరణ ఉండబోతుంది. ఈ నెల 21వ తారీఖు వరకు నామినేషన్ల స్వీకరణ ఉండబోతుంది. దాని తర్వాత ఈ నెల 24వ తారీఖు వరకు ఉపసంహరణకి చివరి తేదీ ఉండబోతుంది. సో దీనికి సంబంధించిన ఏర్పాట్లు అన్నీ కూడా హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి జీహెచ్ఎంసీ కమిషనర్గా ఉన్నటువంటి కర్ణన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లను ముమ్మరంగా చేశామనేది చెప్తున్నారు. ఈ ఎలక్షన్కి సంబంధించి దాదాపుగా 2000 మంది సిబ్బందిని వాడుకుంటున్నాము అనేది ఎన్నికల అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. సో మనం ఒకసారి పైన చూడొచ్చు, ఆఫీస్ ఆఫ్ రిటర్నింగ్ ఆఫీసర్ బై ఎలక్షన్స్ జూబ్లీహిల్స్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి బ్యానర్ కూడా మనకి కనిపిస్తూ ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక అనేది అన్ని పార్టీలకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్స్ ఎవరు గెలుస్తారనేది అందరిలో ఉత్కంఠ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కానీ లేదా ఇతర రాజకీయ పార్టీలు అందరూ కూడా జూబ్లీహిల్స్ బైపోల్ వైపే చూస్తున్నారు. కాబట్టి ఎట్లాంటి అవకతవకలు జరగద్దు, ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా చూసేందుకు పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం చేసింది. కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్ల మధ్య నామినేషన్ల ప్రక్రియ ఉండబోతుంది అనేది చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం మనం చూడవచ్చు డాగ్ టీము, దాని తర్వాత ఇతర వివిధ శాఖలకు సంబంధించినటువంటి పోలీసు బృందాలు కూడా నామినేషన్లు వేసేటువంటి కౌంటర్ ప్రక్రియ జరిగేటువంటి సెంటర్ దగ్గరికి చేరుకున్నారు. మొత్తం అనువున కూడా పోలీసు బందోబస్తు కనిపిస్తుంది. షేక్పేట్ మండల ఆఫీస్ మొత్తం కూడా పోలీసుల ఆధీనంలో ఉంది. అయినప్పటికీ కూడా రిటర్నింగ్ ఆఫీసర్ ఏ విధమైనటువంటి రూల్స్ పెడతారో అవన్నిటిని కూడా పోలీసులు పాటించాల్సి ఉంటుంది. ఇక్కడ మండల ఆఫీస్లో పనిచేసేటువంటి ఉద్యోగులు అందరూ కూడా ఇక్కడికి కాకుండా వేరే చోటికి వాళ్ళని బదిలీ చేశారు. కేవలం ఎన్నికల్లో భాగమైనటువంటి ఉద్యోగులను, ఎన్నికల్లో భాగమైనటువంటి ఆఫీసర్లను మాత్రమే ఇక్కడ అనుమతిస్తున్నాము అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే విడుదలైనటువంటి గెజిట్ నోటిఫికేషన్ మనం ఒకసారి గమనిస్తే మొత్తము నామినేషన్ పేపర్లో పూర్తి స్థాయిలో క్యాండిడేట్ల ద్వారా లేదా ప్రపోజ్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి సంబంధించిన వాళ్ళు నేరుగా సైన్ చేసిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్కి అందజేయాల్సి ఉంటుంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఈ నామినేషన్లకు సంబంధించిన ప్రక్రియ ఉండబోతుంది. ఒక 21వ తారీఖు వరకు పూర్తి స్థాయిలో నామినేషన్కి సంబంధించిన ప్రక్రియ ముగియబోతుంది. ఆ రోజే చివరిగా నామినేషన్లు స్వీకరిస్తాము అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఈ స్క్రూటికి సంబంధించి 22వ తారీఖున ఇదే ప్రస్తుతం మనం ఉన్నటువంటి మండల ఆఫీస్లోనే స్క్రూటికి సంబంధించినటువంటి ప్రక్రియ ఉండబోతుంది. అట్లాగే విత్డ్రావల్కి సంబంధించినటువంటి ప్రక్రియ, దాంతోపాటు పూర్తి స్థాయి ప్రక్రియ అనేది 24వ తారీఖున ముగియబోతుంది. వచ్చే నెల నవంబర్ 11వ తారీఖున జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించినటువంటి ఎన్నికలు జరగబోతున్నాయి. 14వ తారీఖున కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, యూసుఫ్గూడలో ఉన్నటువంటి కోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియంలో కౌంటింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టబోతున్నాము అనేది హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారులు ఇప్పటికే స్పష్టం చేశారు. సో చాలా మనం ఎటువైపు చూసినా పోలీసులు కనిపిస్తున్నారు, ఇతర శాఖలకు సంబంధించినటువంటి
అధికారులు రెవెన్యూ అధికారులు కనిపిస్తున్నారు. మొత్తం చెకింగ్ పాయింట్ కనిపిస్తుంది. ఎక్కడికక్కడ కూడా ఎట్లాంటి అవకతవకలు అంటే రాబోయే రోజుల్లో ఏ రాజకీయ పార్టీ దగ్గర నుంచి కానీ ఏ రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నేత దగ్గర నుంచి కానీ ఒక్క ఆరోపణ కూడా రాకూడదు అనేటువంటి అంశంతో పూర్తి స్థాయి పగడ్బందీ ఏర్పాట్లను జిల్లా ఎన్నికల అధికారులు ఇప్పటికే చేయడం జరిగింది. దాదాపుగా 2000 మంది సిబ్బందితో పాటు పోలీసులు దాదాపుగా 500 నుంచి 1000 వరకు ఉండొచ్చు అనేది ఒక అంచనా. దీనిపైన ఇంకా అఫీషియల్స్ క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం మనం గేట్ బయట కూడా చూడొచ్చు. వచ్చినటువంటి ప్రతి ఒక్కరిని కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి. అనుమానం అడుగడుగుకి ఒక పోలీసులు మనకు కనిపిస్తున్నారు. రోడ్ల మీద ట్రాఫిక్ని కూడా ఎక్కడ కూడా ఆగనివ్వకుండా ఫాస్ట్గా మూవ్మెంట్ అయ్యే విధంగా చూస్తున్నటువంటి దృశ్యాలు కూడా మనము చూడొచ్చు. సో జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి మేము గెలుస్తాము అంటే మేము గెలుస్తామని అన్ని రాజకీయ పార్టీలు కూడా చెప్తా ఉన్నాయి. సో బీఆర్ఎస్కి పార్టీకి సంబంధించిన క్యాండిడేట్ని ఇప్పటికే ప్రకటించడం జరిగింది. కాంగ్రెస్కి సంబంధించినటువంటి క్యాండిడేట్ని కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా బీజేపీకి సంబంధించినటువంటి క్యాండిడేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. సో అభ్యర్థులు ఫైనల్ అయిన తర్వాత పూర్తి స్థాయిలో ఎవరు టఫ్ ఫైట్ ఇస్తారు, ఎవరు గెలుస్తారు అనేది పక్కన పెడితే ఎట్లాంటి ఆరోపణలు రాకుండా ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా పగడ్బందీగా ఎన్నికలు నిర్వహించాలి అనేది జిల్లా ఎన్నికల అధికారులు పూర్తి స్థాయిలో భద్రతలను దాంతోపాటు ఇతర శాఖలకు సంబంధించినటువంటి అధికారులను ఉపయోగించుకుంటున్నారు, సమన్వయం చేసుకుంటున్నారు. దాదాపుగా 2 నెలల క్రితం నుంచే ట్రైనింగ్కి సంబంధించినటువంటి ప్రక్రియను స్టార్ట్ చేశారు. మొత్తం అందరికీ కూడా ఎవరైతే ఎన్నికల ప్రక్రియలో భాగం కాబోతున్నారో, ఎన్నికల ప్రక్రియలో పాల్గొనబోతున్నారో వాళ్ళందరికీ కూడా పలు దఫాలుగా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఇవాళ విడుదలైనటువంటి గెజిట్ నోటిఫికేషన్ దగ్గర నుంచి మొత్తము ఎన్నికల కౌంటింగ్ వరకు అంటే వచ్చే నెల 14వ తేదీ వరకు పూర్తి స్థాయిలో ఈ ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. కాబట్టి జూబ్లీహిల్స్ నియోజకవర్గంతో పాటు హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా అంటే హైదరాబాద్ రెవెన్యూ పరిధిలో పూర్తి స్థాయిలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుంది. ఒక క్యాండిడేట్ కేవలం 40 లక్షల రూపాయలు మాత్రమే ఖర్చు చేయాల్సి ఉంటుంది అనేది ఎన్నికల నియమావళి చెప్తుంది. దాంతోపాటు ఒక కామన్ మ్యాన్ రోడ్డు మీద వెళ్ళాలన్నా కానీ అతని దగ్గర కేవలం 20,000 రూపాయలు ఉండాలి. అంతకన్నా ₹1 ఎక్కువ ఉన్నా దానికి సంబంధించినటువంటి ప్రతి డాక్యుమెంట్ని కూడా ఆ వ్యక్తి క్యారీ చేయాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో రూల్స్ ఇప్పటికే హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి మెన్షన్ చేశారు. హైదరాబాద్ నగరవాసుల్ని దాంతోపాటు హైదరాబాద్ రెవెన్యూ పరిధిలో ఉండేటువంటి జనాలను బిజినెస్ మ్యాన్ కావచ్చు, సామాన్యులు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా రూల్స్ని పాటించాల్సి ఉంటుంది. ఎక్కడికక్కడ చెక్కింగ్లు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడ కూడా బ్యానర్లు కూడా కనిపించకుండా ప్రక్రియని సజావుగా చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎస్, నామినేషన్లకి సంబంధించిన డేట్స్ మనం చూసాం. అయితే ఈ క్రమంలో అక్కడికి నామినేషన్లు వేయడానికి వచ్చిన ఎవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళతో పాటు భారీగా ర్యాలీ చేసుకుంటూ వచ్చే అవకాశం ఉంది కార్యకర్తలు కూడా. ఇప్పటికే 144 సెక్షన్ అమల్లో ఉంది, రైట్? మరి ఇటువంటి భారీగా ర్యాలీలు చేస్తున్న సమయంలో ఇటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మరి అప్పుడు పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఆ ర్యాలీలుగా వచ్చే వారిని ఏ విధంగా అదుపు చేసే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చు? నామినేషన్ కోసం వచ్చేటువంటి క్యాండిడేట్ కేవలం 2 లేదా 3 మాత్రమే రావాలి. 100 మీటర్ల దూరం వరకు ఎవరిని అనుమతించాము అనేది అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. పూర్తి స్థాయిలో ఇక్కడి నుంచి దాదాపుగా 100 మీటర్ల వరకు కూడా క్యాండిడేట్స్ కావచ్చు లేదా ఇతర వ్యక్తులు ఎవరున్నా సరే ర్యాలీగా రావద్దు, వాళ్ళ వాహనాలను కూడా పోలీసులు అనుమతించబోరు అనేది స్పష్టంగా ఎన్నికల అధికారులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఇక్కడ వచ్చినటువంటి వారి వివరాలు, దాని తర్వాత ఇతర సమాచారాన్ని కూడా ఏ విధంగా పోలీసులు స్వీకరిస్తున్నారో, ఏ విధంగా రిటర్న్ చేస్తున్నారో చూడొచ్చు. సో నామినేషన్ వేసినటువంటి క్యాండిడేట్ కూడా వచ్చారు. ఆయన దగ్గర నుంచి పోలీసులు సమాచారాన్ని సేకరిస్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. సో ఒకసారి మనం పోలీసులకు సంబంధించిన వాళ్ళతో బందోబస్తు సార్ ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేశారని తెలుసుకున్నప్పుడు సార్ జూబ్లీహిల్స్ బైపోల్కి సంబంధించి ఏ విధమైనటువంటి సెక్యూరిటీ ఏర్పాట్లు చేశారు? ఇప్పుడు కాదు, బయట ఇది ఆ రోజు ఆఫీస్ కదా. ఇప్పుడు క్యాండిడేట్స్ ఎవరైతే నామినేషన్ వేయడానికి వస్తారో వాళ్ళు ఎంత దూరం వరకు వాళ్ళ వెహికల్స్ పెట్టాల్సి ఉంటుంది? సో ఎన్నికలకు సంబంధించినటువంటి పోలీస్ ఆఫీసర్లు కూడా ఇప్పటికే షేక్పేట్ మండల ఆఫీస్ని పూర్తి స్థాయిలో పరిశీలించడం జరిగింది. సో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. సార్ మొత్తం ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయి ఈ షేక్పేట్ మండల ఆఫీస్? మొత్తం ఎంసీసీ రూల్ ప్రకారం 6 ఇన్స్ట్రక్షన్ ప్రకారం తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇన్స్ట్రక్షన్ ప్రకారం నేను మొత్తం బందోబస్తు పెట్టాను. అది 100 మీటర్ లైన్ కూడా సెక్యూర్ చేశాను. మొత్తం ప్లేసెస్లో ప్రాపర్గా సెక్యూరిటీ బందోబస్తు కూడా ఇచ్చాను. యాజ్ పర్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ఆరో నేను వర్క్ చేస్తున్నాను. ఏం ప్రాబ్లం ఏమీ లేదు. ఇప్పుడు క్యాండిడేట్ వస్తున్నారు, నామినేషన్ ఫైల్ చేస్తున్నారు. సో వీఆర్ గివింగ్ ఫుల్ సపోర్ట్ టు ఎవ్రీ వన్ యాజ్ పర్ ద నార్మ్స్ ఆఫ్ ఎలక్షన్ కమిషన్ అండ్ ఆర్ఓ.
సార్ నామినేషన్ వేయడానికి వచ్చేటువంటి క్యాండిడేట్ ఇతర వాళ్ళ బంధు బలగంతో వాహనాలు తీసుకొని వస్తుంటారు. వాళ్ళు ఎంత దూరం వరకు ఆపాల్సి ఉంటుంది? అది 100 మీటర్స్ లైన్స్ ఉన్నాయి. ఇది లైన్స్ కూడా పెట్టాను, వైట్ లైన్ పెట్టాను. ఇది లైన్ తర్వాత 5 మెంబర్స్కి ఎలా వచ్చేస్తుంది. कैंडिडेट सहा 4 members, all together 5 members. As per the instruction of election commission, మన ఆరు సార్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, సేమ్ ప్రకారం చేస్తున్నాం. సార్ ఇప్పుడు ఈ ఎలక్షన్ ప్రక్రియ సజావుగా జరగాలంటే పోలీస్ పాత్ర చాలా కీలకం. సో పోలీస్కి సంబంధించిన మ్యాన్ పవర్ ఎంత ఇక్కడ డిప్లాయ్ చేశారు? అది సఫిషియెంట్ మ్యాన్ పవర్ యాజ్ పర్ ద ఎలక్షన్ కమిషన్స్ నామ్స్ నేను పంపించాను. మొత్తం ఇన్ ప్లేస్లో ఉంది. గార్డ్ కూడా పెట్టాను, ఓకే, బ్యాక్ సైడ్ గార్డ్ కూడా పెట్టాను. ట్రాఫిక్ అరేంజ్మెంట్ కూడా చేశాను, ట్రాఫిక్ పార్కింగ్ కూడా ఐడెంటిఫికేషన్ చేశాను. సో మొత్తం ప్రశాంతంగా జరుగుతుంది, ఏం ప్రాబ్లం లేదు ఇక్కడ. ఓకే. సో ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రక్రియని సజావుగా చేసేందుకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేశామనేది తఫ్సీర్ ఇక్బాల్. ఆయన ఎలక్షన్లో భాగమైనటువంటి ఆఫీసర్, రిటర్నింగ్ ఆఫీసర్కి ఎంత పవర్ ఉంటుందో ఆయనకు కూడా దాదాపుగా అంత పవర్ ఉంటుంది ఈ ఎలక్షన్కి సంబంధించి. సో ఆయన నియమించారు కాబట్టి ఆయన బందోబస్తుని పరిశీలించారు, సఫిషియెంట్గా పోలీస్ ఫోర్స్ని డిప్లాయ్ చేశామనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. సో నామినేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. ఆల్రెడీ మనం ఇండిపెండెంట్గా ఒక క్యాండిడేట్ నామినేషన్ ఇప్పుడే దాఖలు చేశారు. మిగతా వాళ్ళు కూడా నామినేషన్ దాఖలు చేయడానికి వచ్చిన వాళ్ళు కేవలం 5 మంది మాత్రమే లోపలికి అనుమతిస్తాం. 100 మీటర్ల వరకు దూరంలోనే వాళ్ళ వాహనాలను కానీ వాళ్ళ వెంట వచ్చినటువంటి ఇతర సభ్యులందరినీ కూడా 100 మీటర్ల దూరం వరకే ఆపేస్తామనేది పోలీసులు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో ఓవరాల్గా మాత్రం ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్నటువంటి జూబ్లీ హిల్స్ బైపోల్కి సంబంధించిన గెజిట్ నోటిఫికేషన్ విడుదలైంది. నామినేషన్కి సంబంధించిన ప్రక్రియ కూడా స్టార్ట్ అయింది. ఇండిపెండెంట్కి సంబంధించిన క్యాండిడేట్ ఒక నామినేషన్ని కొద్దిసేపటి క్రితమే దాఖలు చేశారు.